హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేటి జీవన శైలి ప్రకారం, వర్క్ ప్రెషర్ ప్రకారం చూసుకుంటే బాడీలో ప్రతి ఒక్కరికి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. అయితే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే ఇప్పుడు రోజు నేను చెప్పిన విధంగా చేస్తే, ఇప్పుడు నేను చెప్పే కొన్ని చిట్కాలు, వాటిని తినడం వలన ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవచ్చు. బాడీలో ప్రతి ఒక్కరికి కొవ్వు పేరుకుపోతుంది. అది మోతాదులో ఉంటే ఏమీ కాదు, కానీ ఆ కొవ్వు పెరిగితేనే చాలా ఇబ్బంది. ఇక బాడీలో అంతా మంచి కొలెస్ట్రాలే ఉండదు. చాలా మందికి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అది ఎంత ఎక్కువ పెరిగితే అన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీలైనంత వరకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికే ప్రయత్నించుకోవాలి. రక్తనాళాల్లో కొందరికి కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మామూలు కొవ్వు ఉంటే అంత ప్రమాదం లేదు, కానీ చెడు కొవ్వు ఉంటే మాత్రం ఎక్కువగా గుండెకి సంబంధించిన వ్యాధులకు గురవుతూ ఉంటారు. అయితే వాటి కోసం వెల్లుల్లి తీసుకోవాలి. రెగ్యులర్ గా మీరు వెల్లుల్లి తీసుకుంటే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించేస్తాయి. వీలైతే రోజు కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తింటూ ఉండండి. అలాగే మీరు తినే ఆహార పదార్థాల్లోనూ వెల్లుల్లి ఉండేలాగా చూసుకోండి. గ్రీన్ టీ తాగాలి. రోజు గ్రీన్ టీ తాగితే కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఇక ధనియాలు. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే రోజు మనం తినే ఆహారంలో ధనియాలు ఉండేలా చేర్చుకుంటే మంచిది. ధనియాలతో కషాయం తయారు చేసుకొని తాగుతూ ఉంటే కూడా చాలా ఈజీగా బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. మెంతుల ద్వారా కూడా ఈజీగా బాడీలోని కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. రోజు ఉదయాన్నే మెంతులతో తయారు చేసిన కషాయాన్ని తాగితే త్వరగా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది. రోజు ఉసిరికాయ తినడం వలన కూడా మన బాడీలో ఉన్న ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కూడా కరిగిపోవడానికి ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. రోజు ఉదయమే ఉసిరికాయ తినడమో లేదంటే ఉసిరి జ్యూస్ తాగడమో చేస్తే మంచిది. దీని వలన ఈజీగా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. యాపిల్. రోజుకొక యాపిల్ తీసుకోవడం వలన కూడా బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. అందువలన ప్రతిరోజు ఒక యాపిల్ తినేలాగా ప్లాన్ చేసుకోండి. బీన్స్ ను రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలోని చెడు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. వీటిలో కాపర్ తో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఈ ద్రాక్షలో కూడా పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. రోజు ద్రాక్షను తీసుకుంటే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది. జామ పండ్లను కూడా రోజు తింటే చాలా మంచిది. వాటిలో ఉండే ప్రత్యేక గుణాలు కూడా ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించగలవు. వీటితో పాటు పుట్టగొడుగులు, ఓట్స్ ఇంకా పెసలు కూడా అప్పుడప్పుడు మన ఆహారంలో భాగంగా చేర్చుకున్నట్లయితే మన బాడీలో ఏదైతే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో అది మొత్తం కూడా కరిగిపోతుంది. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనిషికి, మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలను కనుక మన ఆహార ప్రణాళికలో చేర్చుకుంటే, వీటిని తింటూ ఉంటే కనుక చెడు కొవ్వు అనేది తగ్గిపోతుంది.